స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5:25. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతులకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీ వెలుపలకి రానేరవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చదివిన మాటను మనం గమనించినట్లయితే, ఎవరితోటైనా గొడవ అయింది, ఎవరితోటైనా తగాదయింది, ఎవరితోనైనా విభేదం కలిగింది, ఎవరితోటైనా అరుచుకోవటమో లేక వాళ్ళు నీతోటి గొడవ పడటమో ఏదో జరిగింది. అయితే ఏం చేయాలంట? ఇక్కడ చెప్పబడిన మాట ఏంటే, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే, త్రోవలో అంటే త్రోవలో ఉండగానే అంటే దారిలో ఉన్నాడు. ఏ దారిది? పొద్దుకూగుతుంది, చీకట పడుతుంది. చీకట పడక ముందుగానే ఏం చేయాలంట? ప్రతివాదితో సమాధాన పడాలి. పొద్దుకూకే లోపల త్రోవలో ఉండగానే అంటే దారిలో ఉండగానే, చీకటి పడకముందే సమాధాన పడాలి. ఇంకొక మాట ఏంటంటే, త్వరగా అతనితో సమాధానపడు, లేకపోతే ఏం చేస్తాడంట? ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పచెబుతాడు. అంటే పొదుగుకిందనుకో, సాయంత్రం ఇంటికి వెళ్ళి ఎవరితో గొడవ అయిందో, ఎవరితో తగాదైందో, ఎవరికి నీకు విభేదం కలిగిందో ఆ వ్యక్తి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తారు. అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. పలానా నన్ను ఇట్ట అంది, పలానా ఆయన నన్ను ఇట్ట బాధ పెట్టారు, ఇలా తిట్టారని చెప్పేసి ఏం చేస్తారంట? న్యాయాధిపతికి ప్రార్థన చేసి కేసు పెడతారు. అదేంది? నీ కేసు న్యాయాధిపతికి అప్పగించటం అంటే సాయంత్రం పండుకునే ముందు ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన చేసి పొదుగుకినాక ప్రార్థన చేసి, పలానా నన్ను ఇట్టంది, పలానా ఆయన నన్ను ఇట్ట ఇబ్బంది పెట్టారు అని చెప్పేస్తారు. ప్రార్థన చేసి దేవునికి సంగతి అప్పగిస్తారు. కేసు పెట్టినట్టు అయిపోద్ది. న్యాయాధిపతి అప్పుడు ఏం చేస్తాడంట? బంట్రోతులను పంపిస్తాడు. ఈ బంట్రోతులు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? చెరసాలలో వేస్తారు. కాలు చేతులు కట్టేసి చెరసాలలో వేసేస్తారు. హల్లెలూయా.
జైల్లో వేస్తారు. చెరసాల్లో వేస్తే నువ్వు అన్న మాటకి, నువ్వు చేసిన పనికి కడపట్టి కాసు చెల్లించిన దాకా బయటికే వచ్చేది లేదంట. ఎంత కట్టాలో దానికి, ఆ మాటకి, నువ్వు చేసిన పనికి నువ్వు ఎంత చెల్లించాలో వెల కట్టి అంత చివరి పైసా కట్టిన దాకా చెరసాలలోనే ఉంటావంట. అదేంది, నేను ఎన్నిసార్లు ఎంతమందిని అనలేదు, నన్ను ఎవరు జైలు వేయలేదుగా. హల్లెలూయా. పక్కన అడగండి, ఎప్పుడన్నా ఎవరితోటన్నా గొడవ పడ్డావా? హల్లెలూయా. ఎవరైనా నిన్ను జైలు వేసారా? చెరసాలు ఏమన్నా వేసారా? చేయలేదే. అదేంది మరి బైబిల్ అట్టుందేంది? హల్లెలూయా. చెరసాల, జైలు, కారాగారం అంటే బంధకం, బంధించి అక్కడ పడేయటం. అంటే ఏదో నీకు జరగవలసిన మేలు జరగకుండా ఆగిపోయింది, రావలసిన ఆశీర్వాదం అది అక్కడే ఆగిపోయింది. ఎందుకని? కడపట్టి కాసు చెల్లించే వరకు అది నీకు ఒక శిక్ష, అది అట్టనే ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎట్ట చేయాలా? ఒప్పుకోవాలి, సమాధాన పడాలి. అప్పుడు ఆశీర్వాదం, అప్పుడు విడుదలవుతుంది. ఆమేన్. దేనికోసం ఎదురు చూసావో, దేని విషయం అయితే బాధపడ్డావో, ఏ విషయం అయితే కోపం పెట్టుకున్నావో, ఆ కోపం వల్ల, ఇతరుల మీద కోపం నువ్వు పెట్టుకోవటం వల్ల శరలో ఉన్న పరిస్థితి అవుతుంది. ఎందుకని? స్వతంత్రంగా విడుదల పొంది స్వేచ్ఛగా నువ్వు ముందుకు సాగలేవు. కష్టపడ్డంత ఫలితం నీకు రాదు. వచ్చినది వచ్చినట్టు వెళ్ళిపోతే ఉండదు. ఇంత కష్టపడి ఇంత సంపాదించి ఎకరం కొన్నట్టు లేదు, ఏదన్నా కట్టించినట్టు లేదు, ఏ పని ముందుకు సాగదు. కారణం ఏంటంటే శరకు అప్పగించబడిన పరిస్థితి. హల్లెలూయా. కాలు చేతులు కట్టెత్తే ఏం చేయగలుగుతాం? ఎక్కడికి వెళ్ళగలుగుతాం? లేదు. ఏ పని పట్టుకున్న దాంట్లో ముందుకు సాగినట్టు, అభివృద్ధి పొందినట్టు, ఆశీర్వాదంగా ఉన్నట్టు ఉండదు. ఎందుకని అంటే శరకు అప్పగించబడిన పరిస్థితి, శరలో వేయబడిన స్థితి. మరి ఎట్ట చేయాలా? పొదుగుకే లోపల ఎవరితో గొడవ అయిందో, ఎవరితో విభేదం కలిగిందో, ఎవరితోటి విరోధం ఏర్పడిందో, పొదుగుకే లోపల సమాధాన పడటం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేం వచ్చిందిలే, సమాధాన పడటం తర్వాత చేద్దాం. లేదు లేదు, కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఏం చేయాలంట? కోపపడుడి కానీ పాపం చేయొద్దు. తర్వాత సూర్యుడు అస్తమించు వరకు మీ కోపాన్ని నిలిచి ఉండనీయవద్దు. అంటే సూర్యుడు అస్తమించు వరకు, తల్లి కడుపులో సూర్యుడు పడే అంత వరకు ఇంకా కోపం పెట్టుకోకూడదు. పొదుగుకి నాకు కోపం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? హల్లెలూయా. అయ్యా ఏం చేయాలంట? పొద్దుగూకేదాకా ఇంకా కోపం ఉండకూడదు. పొద్దున్న ఏదో కోపం వచ్చింది, హల్లెలూయా, హల్లెలూయా. నేను పాలు పిండాను కదా, ఆ ఎండలో ఉన్న బర్రెని తీసుకొచ్చి నేను ఆ చెట్టు కింద కట్టేయమని చెప్పింది. ఆయన ఏం చేశాడు? అయ్యా పాలు పిండాను నేను,
బర్రెని ఎండలో ఉంది, తీసుకొచ్చి నీడన కట్టేయి అని చెప్పింది. ఎవరో వచ్చారు, ఇక్కడ దాకా పోయేద్దారా, కొద్దిగా పని ఉంది అని ఆయన బండికిచ్చుకొని ఉర్రును పోయారు. నీడన కట్టేసి ఉంటాడులే అనుకుంది. నీడన కట్టేయిలా. హల్లెలూయా. ఎక్కడికో వెళ్ళి ఏమో అన్నీ అయిపోయి వచ్చి చూసేసరికి ఎండల్లో ఒగురుతా బర్రె బయటనే ఉంది. హల్లెలూయా. కడుపులో మండింది. నువ్వు బజార్లో మిడి తిరగటానికే ఆ బర్రె చూడు దాన్ని ఎండకి ఎట్ట అల్లాడుతుందో. నేనేమో ఊరక తిరిగి వస్తున్నాను ఏంది, ఏదో తప్పనిసరి పని అంటేనో ఆయన వెనుకడితే అక్కడ దాగిపోయా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతెత్తు మనిషి అంతెత్తున ఎగిరి తంటం కాదు, తడాక చూపించి డౌన్ డౌన్ అని తిట్టేసింది. నేను ఎంత పని చేస్తున్నాను, ఇల్లు వాకిలు ఊడిసి, అంట్లు గడిగి, అన్నం కొరండి, బట్టలు ఉతికి, బరిగొడ్ల గడ పేడకసు ఎత్తి అన్నీ చేస్తే పాలు పిండిన దాకా బయట కట్టేశా. దాన్ని ఇంట్లో కట్టేయి, నీడక చెట్టు కింద కట్టేయమంటే నువ్వు పెత్తనానికి పోయేవాడు. అది ఎండకి ఎట్ట అల్లాడుతుంది. ఇట్టి పాలు తాగుతుంటివే, మజ్జిగ పోసుకొని తింటుంటివే, దాన్ని నేను కట్టేయమంటే పోయో, పొద్దున అనకపోయో అని డమ్ డమ్ అరిసింది. హల్లెలూయా. చెరొక దారిని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈ లోపు ఏం చేయాలంట, పొద్దుగోగుతుంది. తొందరగా సాధ్యమైనంత తొందరగా, ఏమయ్యా వందనాలు, నీ మీద కోప్పడ్డా కానీ క్షమించలే, నీళ్ళు తోడా కానీ పోసుకోపో, ఇద్దరం అన్నం తిందాం, అదే కదా, అంతేనా చెప్పాల్సింది. నేను తాడను, కూడు కూడా పెట్టను, ఎండ కడతా. బర్రె ఆంతన ఒగురుతో ఎండకు అల్లాడుతుంటే పెత్తనాలు అంట, పెత్తనాలు. ఈయనకి తోడు పెత్తనాలకు పోయాడు. హల్లెలూయా. లేదు లేదు, అయిపోయింది, ఏదో అయిపోయింది. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏం చేయాలా, ఇంకొంచకూడదు. సారీ క్షమించని కాసి నీళ్ళు తోడి ఆయన బట్టలు ఇచ్చేసి స్నానం చేసి వచ్చేసరికి అన్నం రెడీ చేసి పెడితే కడుపు నిండా అన్నం తినే సమాధానంగా ఇద్దరు కలిసి ఐక్యంగా ప్రార్థన చేసుకుంటే ఏమైంది, అంత వాయ. హల్లెలూయా. సాతానికి సోటు దొరకకుండా జొరబడదామని చూసి ప్రయత్నం చేసి కాసుకొని ఉన్నా వాడికి ప్రయత్నం విఫలమైపోద్ది. సారీ క్షమించు అని ఒక్క మాట అడిగితే అయిపోయాయి. పొద్దుగుకిందాక ఇంకొండకూడదు. పొద్దుగుకితే అపవాదికి సోటు ఇచ్చినట్టయింది. సోటు దొరుకుద్ది, వాడికి సోటు ఇచ్చిన వాళ్ళం అవుతాం. పక్క వాళ్ళకి చెప్పండి, పొద్దుగుకిందాక ఉండగాకు. మరి ఎంత పెద్ద కోపం వచ్చినా చీకడబడి లోపలనే సర్దుకొని పోవాలా, సమాధాన పడాలా. ఆలస్యం చేసావా చుట్టం వస్తాడు, జాగ్రత్త. చుట్టం అంటే ఎవరు? ఆ చుట్టం దెయ్యం వచ్చుద్ది, జాగ్రత్త. నీకు దెయ్యం పట్టుద్ది. దెయ్యం పడితే ఏమైద్ది? ఏముంది, వాడు మేలు చేయటానికి రాడు, వాడు శత్రువు. వాడు ఏం చేస్తాడంట, వాడు దొంగతనం చేస్తాడు. వాడు వస్తే దేనికి వస్తాడు? నాశనం చేస్తానికి వస్తాడు, హత్య చేస్తానికి వస్తాడు. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. హల్లెలూయా. దొంగతనమును హత్యయు నాశనం చేస్తానికే వస్తాడు, కానీ
ఇంకా మరి దేనికి నీకు మేలు చేస్తానికి రాడు. మరి అట్టటోడిని ఆలస్యం చేసి సమాధాన పట్టడానికి పొదుగుకిన తర్వాత కూడా తీసుకుని పళ్ళు గట్టిగా బిగబట్టి క్షమాపణ అడగకుండా సమాధాన పడకుండా తలుపు తీసి సాతానా స్వాగతం, మా కొంపలోకి నీవు సుస్వాగతం అని పిలుచుకోవటం అవసరమా? ఆ సంగతి తెలీదు. చాలా మంది సమాధాన పట్టవా, నేనా, వాడినా, ఎవరిని, వాళ్ళ ఆయన్నే సారీ అని చెప్పాలా? ఆయనకి కళ్ళు నెత్తికెక్కుతాయి. నేనెందుకు అడుగుతా? నేను అడగనంటే అడగను. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన పడకపోయినందువల్ల, ఆలస్యం అయినందువల్ల సాతాను తీసుకొచ్చి నెత్తిన ఎక్కించుకున్నట్టు అయితే, వాడు వచ్చి నెత్తినెక్కితే ఏముందమ్మా? అంత మేలే. 6 పూలు 7 కాయల ఎట్టాగా చెప్పరు? సైతాను వచ్చి నెత్తినెక్కి కూర్చుంటే ఆ కాపురం ఎట్టుంటుందంట? 3 పూలు 6 కాయల్లాగా పాలు పొంగి పొంగి పొంగినట్టుగా కాపురం వర్దిల్లి వర్దిల్లి అబ్బు కదా. ఇది చెప్పదేరా? హల్లెలూయా. అందుకని వాడికి సోటి ఇవ్వకూడదు, అపవాదికి సోటి ఇవ్వద్దు. పొద్దుగుంకే లోపల సమాధాన పడాలి. దారిలో ఉండగానే, అతను త్రోవలో ఉండగానే మీ విరోధితో, మీ శత్రువుతో, అపవాదితోటి సాధ్యమైనంత తొందరలో సమాధాన పడాలి. క్షమించు అని అంటే ఏం పోయింది అమ్మా, నష్టమేం కాదుగా. హల్లెలూయా. కొంతమందికి పిస్టేజ్ ఫీలింగ్. హల్లెలూయా. నేనేంది సమాధాన పడేది ఏంది, సారీ అని పోయి వాళ్ళని అడిగేది ఏంది, అటు బాగోదు. హల్లెలూయా. సమాధాన పడినట్టయితే సాతానుకి అవమానం, సైతానికి సిగ్గుసీటు. నేను ఎంత ప్రయత్నం చేస్తే వీళ్ళేంది మళ్ళీ కలుసుకున్నారుగా, మళ్ళీ కలిసిపోయారుగా. హల్లెలూయా. వీళ్ళు మళ్ళీ సమాధాన పడి బాగానే ఉంటున్నారుగా. విభేదాలు తెచ్చిపెట్టేవాడు, నేరాలు మోపేవాడు, తగాదాలు పెట్టేవాడు, తనులాటకు పంపించి ఏంటంటారు, అగ్గిపొల్ల గీసి అవతల తగలపడుతుంటే చూసి ఎగురుతూ ఉంటాడంట. వాడు బుద్ధిది. తగాదాలు పెట్టి వాళ్ళు దన్నుకుంటుంటే, వాళ్ళు అరుచుకుంటుంటే, వాళ్ళు తిట్టుకుంటుంటే, వాడు పండగ చేసుకుంటా ఈ డీజీ పెట్టి జనం ఎగురుతారు చూడు, అట్ట ఎగురుతాడంట సైతాను. ఎప్పుడు గొడవ అయింది, తగాద అయింది, ఏదో అరుచుకున్నారు, ఏదో మాట తేడా వచ్చింది, సమాధాన పడకుండా పొద్దుగూకినా కానీ సమాధాన పడల. అట్టనే అన్నం తినకుండా ఆమె అలిగి పడుకుంది. ఈయన కూడా ఏం చేస్తాం, ఆమె నీళ్ళు కొని పడుకుంటే నేనేం చేసేది, నాకు కూడా వద్దులే అని చెప్పి ఆయన కూడా అలిగి పడుకుంటాడు. హల్లెలూయా. రోజులు గడిచే కొద్దీ, వ్యవధి పెరిగే కొద్దీ ఏం జరుగుద్దంట, సాతానికి ఎక్కువ గ్రిప్ దొరుకుతుంది. వాడికి బలంగా పట్టు చిక్కుద్ది, వాడు వచ్చి కూర్చోటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఉపవాసం ఉన్నప్పుడు ఇద్దరి సమ్మతితో తప్ప ఉపవాసం ఉందాం, ఈ 3 రోజులు ఉపవాసం ఉందాం సరే, 3 రోజులు విడివిడిగా వేరుగా ఉందాం. ఉపవాసం ఉన్నప్పుడు ఇద్దరి సమ్మతితో తప్ప వేరుగా ఉండకూడదు. ఏమైద్ది, మధ్యలో సైతాన్ జ్వరపడుతుంది. సైతాన్ జ్వరపడితే ఏమైద్ది, హల్లెలూయా. సైతాన్ జ్వరపడితే ఏమైద్దంట, పచ్చని కాపురం, పండంటి కాపురం, ఆదాము అవ్వ, సల్లపోట దేవుడు ఎంత సమాధానంగా ఐక్యంగా సహవాసంలో ఆత్మీయాత్ర సాగిపోతూ ఉండేది. ఏమైంది, స్నేహం కొద్దిగా మారింది, తేడా వచ్చింది. సైతాను మధ్యలో జొరబడ్డాడు, కాపురాన్ని చీల్చేశాడు, దేవునితో వారికి ఉన్న బంధాన్ని తెంచేశాడు, తోటలో నుంచి బయటకు తోలేశాడు, దిగంబరులుగా చేసి
ఏమైపోయారు? దిక్కులేని వాళ్ళలాగా బయట తిరుగుతూ ఉన్నారు. ఏం అర్థం కావట్లేదని సిగ్గుతో అవమానంతో అంజూరపు ఆకులు మొల చుట్టూ చుట్టుకుంటే, ఒరే నాయన ఎండగా అత్తే ఎండిపోద్ది, మీ దిశ మొల సిగ్గు బయట కనపడ్ది, అట్ట కాదురా నాయన ఇటు రండి అని ఒక మేకపిల్లను కోసి దాని చర్మంతో చర్మపు సొక్కాలు తొడిగించి ఇంక బోండిలి అని బయటికి తరిమేశాడు. ఎంత చక్కటి కుటుంబం! భార్య, భర్త, యేసయ్య, వాళ్ళ ముగ్గురే. ఎంత మంచి ఆత్మ సంబంధమైన బంధం తెగిపోయింది దెబ్బకి. కారణం మధ్యలో ఈడొచ్చాడుగా, ఈడొచ్చి జ్వరపడేసరికి పట్టాపంచలు చేసేసాడు. వాడికి సోటు ఇయ్యద్దు అనేది అందుకే. ఎందుకో? భార్య కూరలో భర్త కూరలో కాదు, భార్య ఆ గదిలో భర్త ఈ గదిలో అట్ట కాదు. ఇద్దరు కలిసి ఉంటే దెయ్యానికి సోటు దొరకదు, వాడికి సోటు ఇయ్యకూడదు. హల్లెలూయా. ఒక ఆమె సేవ చేస్తుంది, యేసు ప్రభువు నమ్ముకుంది, స్తోత్రం స్తోత్రం అని గట్టిగా ప్రార్థన చేస్తుంది, భలే పాటలు పాడుద్ది. నేను యేసు ప్రభు సేవ చేస్తున్నా, మీరందరూ కూడా యేసు ఆయన నమ్ముకోండి. వాళ్ళ ఆయనకి బాగల అన్నీ ఎత్తిపోయాల. ఎవడు చేస్తాడు నీకు సేవలన్నీ? నేను చేయను, నేను యేసు ప్రభు సేవ చేస్తానని బయలుదేరింది. ఒకసాట తెలిసిన ఆమె, అమ్మాయి మీది పలానూరు కదా? అవును, ఆ ఊరే. మీ ఆయన బాగున్నాడా? చచ్చాడు. ఎప్పుడు చచ్చిపోయాడు అమ్మాయి? సావటం అంటే నిజంగా చచ్చిపోలా, ఆ మంచంలోనే పడి అట్టాగా ఉంటాడు. అయ్యయ్యో, అట్టాగా చాలాయింది మీ ఊరు వచ్చి మీ ఆయన్ని చూసి. అయ్యో, మంచంలోనే ఉన్నాడా? ఆ మంచం మరి ఎవరు చూస్తున్నారమ్మా? ఎవరో వాళ్ళ ఆయన తిప్పలు ఆయనే, నేను చూడను. మరి నువ్వేం చేస్తున్నావు? నేను సేవ చేస్తాను, యేసుప్రభు సేవ చేస్తున్నా. హల్లెలూయా. 2 మొక్కలు అడిగింది. ఏందమ్మా యేసుప్రభు సేవ? నీ సేవ యేసుప్రభు నచ్చుతాడు అనుకుంటున్నావా? నిజంగా దేవుడు చెప్పాడు? తిక్కల పిల్ల, దేవుడు చెప్పలా. పక్షవాతం వచ్చి భర్త మంచంలో, ఆయన పని ఆయన చేసుకోలేని స్థితిలో, ఆయన బాగలేక మంచంలో ఉంటే భర్తకు పరిచర్య చేయకుండా ప్రార్థన చేయి, ప్రసంగం చేయి, పాటలు పాడు, సేవ చేయని దేవుడు అటు చెప్తాడు? దేవుడు చెప్పడు. ఇది దెయ్యం, నీకు డైరెక్షన్ ఇచ్చింది దెయ్యం. ఇంటికెళ్ళి సమాధానపడి భర్తతో కలిసిమెలిసి అప్పుడు ప్రార్థన చేయి, దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు నీ సేవ ఫలిస్తుంది. అంతేగాని భర్తను విడిచిపెట్టి బాగున్నప్పుడు కాపురం చేసి ఆయన ఇచ్చిందంతా తిన్నావు, పిల్లలకి అన్నావు, అన్నీ చేసావు, బాగలేదా? బాగలేకపోతే వదిలిపెట్టే, సేవ చేయమని దేవుడు చెప్పాడు. ఆ దేవుడు కాదు చెప్పేది, అట్ట దెయ్యం. అరకొండ ఇంటికి పోయి భర్తకు పరిచర్య చేయి, సేవ సార్లు చేసిన వరకు వెళ్ళిపోను. ఏం అర్థం కాల. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే బలి స్వస్థతలు జరుగుతున్నాయి, అన్ని బలి కొన్ని అన్నీ ఏడ్చేవాళ్ళే. పో అరవకుండా పో. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్త మధ్య సమాధానం లేదు. క్షమించే పక్క మనిషిని క్షమించేదానికే లేకపోతే ఇంక దేవుడు ఏం అంగీకరిస్తాడు? నీ ప్రార్థన కాదు కదా. ఇంక నువ్వు ఏం చేసినా ఏందంట? బూడిదలో పోసిన పన్నీరు. మొదట వెళ్ళి ఏం చేయాలా? సమాధాన పడాలా. హల్లెలూయా. దెయ్యం విడదీస్తుంది, దేవుడు కలుపుతాడు, ఐక్యపరుస్తాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేసి అప్పుడు ఏదో పొరపాటున నా చిత్తం అయిన చేసుకో అని చెప్పి 4 రోజుల తర్వాత నా చిత్తం కాలేదు లీడిపో, నువ్వేరు ఇంకొక పెళ్లి చేసుకో అంటాడమ్మా. మారు మనుపు మాట దేవుడు మాత్రం మాట్లాడు. దేవుడు అవును అంటే ఆయన అదంతే, అవును, కాదు అంటే అది కాదు, అంతే. కాబట్టి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే చిన్న చిన్న విషయం ఇంట్లోనే సమాధానం లేకపోతే బయట ఎట్లా కుదరదు. మరి ఏం చేయాలంట? సమాధానం కావాలి. హల్లెలూయా. పొద్దుగుకే లోపల, సూర్యుడు అస్తమించే లోపల ఏం చేయాలి? సమాధాన పడాలి. జరుగుతాయి, సహజం, లోకం కాబట్టి. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా. హల్లెలూయా.
అయ్యా ఎందుకంటే ఆమె అరిచింది ఎందుకు? సదానంద రెడ్డి ఆమె అరిచింది ఎందుకంట? బర్రెని నేణ కట్టేయమంది. కట్టేయకుండా అర్జెంటుగా ఎవరో వచ్చి మోటార్ సైకిల్ ఎక్కించుకుని ఆడకో తీసుకెళ్ళారు. మళ్ళీ వచ్చేళ్ళకి ఎండలో ఉందని అందుకు అరిచింది. తప్పేం లేదు, సహజంగా జరుగుతాయి. అంత మాత్రానికి అలిగి అన్నం వండకుండా ఎండగట్టి మనోళ్ళు ఎవరు అట్టాటి పని చేయలే, కానీ కొన్ని చోట్ల జరుగుతుంటాయి అట్టాటి. హల్లెలూయా. అట్లా చిన్న విషయానికి అలిగి అన్నం పెట్టకుండా ఆయన ఎండగట్టి పండబెట్టి క్షమాపణ అడగకుండా సమాధాన పడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా సూరు మొత్త దాటదు. మరి ఏం చేయాలి? ముందు సమాధానపడు, తర్వాత ప్రార్థన. ముందు సమాధానపడు, తర్వాత నీ బలి అర్పణ. హల్లెలూయా. ఆలస్యం చేశావా సైతాను వస్తాడు. సైతాను వచ్చాడా వాడు ఏం చేయాలో అది చేస్తాడు. అందుకని వాడికి సోటు ఇవ్వకూడదు. పొదుగుకే లోపలనే సమాధానపడ. ఆలస్యం అయిపోయింది. ఏం జరిగిందంట? సమయం గడిచిపోయినాక ఆయన పాపం ఏడ్చాడంట. ఎవరమ్మ ఏడ్చింది? హెబ్రీ పత్రిక చూడండి. అడిగాడు, ఆలస్యం అయిపోయింది. 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. అదేంది? ఏశావంట కన్నీరు గార్చాడంట. ఎందుకు? ఆశీర్వాదం పొందాలని. హల్లెలూయా. ఆశీర్వాదం పొందాలని కదా తండ్రి ఆశీర్వాదం అతనికి ఇవ్వాలని చెప్పాడు. ఏమని? వేట మాంసం తీసుకొచ్చి రుచిగల భోజనం సిద్ధపరిచి తీసుకురా, అది తిని నిన్ను ఆశీర్వదిస్తానని అవకాశం ఇచ్చింది ముందు. ఎవరికి? యాకోబుకా ఏశావుకా? ఏశావుకే అవకాశం ఇచ్చాడు తండ్రి. కానీ ఏం చేశాడు? ఆలస్యమైంది కాబట్టి అడవుడిగా యాకోబు వచ్చాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, అవతలకి దాటిపోయాడు. తర్వాత వచ్చి కన్నీరు విడిచాడంట. ఎందుకు? నానా ఒక్క ఆశీర్వాదమైనా నాకు మిగలలేదా? లేదయ్యా, మిగల్లా. అన్నీ అతనికి ఇచ్చేసా. నిత్యముగా అతను ఆశీర్వదించబడిన వాడే. ఆశీర్వాదం కోసం తర్వాత వచ్చాడు, కన్నీరు కార్చాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకని? ఆలస్యమైంది. హల్లెలూయా. ఆశీర్వాదం పొందాలని కోరుకొని కూడా కన్నీరు కార్చి కూడా ఫలితం దక్కల. ఎందుకని? ఆలస్యమైంది. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంట? ఆలస్యం చేయకూడదు. సాధ్యమైనంత తొందరలో త్రోవలో ఉండగానే సూర్యుడు అస్తమించే లోపలనే త్వరగా సమాధాన పడాలి. ఉత్తరవాది న్యాయాధిపతి దగ్గరికి ఆ ఎదుటి వ్యక్తి వెళ్ళక ముందే మనం వెళ్ళి సమాధాన పడాలి. సమాధాన పడితే దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, మరొక మాట కూడా చూడండి. సమాధాన పడితే ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 55:6-7 వచనాలు. యెషయా గ్రంథం 55 అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి,
ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనిడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. దేవుడు క్షమిస్తాడు. ఏం చేయాలంట? దేవుని వైపుకు మల్లుకోవాలా. హల్లెలూయా. దేవుని వైపు మల్లుకోవాలా, వాళ్ళ ఆలోచన మానుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భర్త ఏదో తిట్టాడు, భర్త ఏదో దెబ్బ కొట్టాడు, ఇంకా ఏదేదో అన్నాడు. ఆలోచన ఏంటంటే, అన్నం పెట్టకుండా ఎండ గడితే రెండోసారి ఈ మనిషి ఏం చేస్తాడు? నన్ను తిట్టడు. ఇక తిట్టకుండా ఉండాలంటే ఎండ కట్టాలి, అన్నం కూర వండను. అసలు ఆలోచన మంచిదంట చెడ్డదా? పక్క వాళ్ళని అడగండి. ఆ ఆలోచన మంచిదేనంటవా? ఆయన ఏదో ఒక దెబ్బ కొట్టాడే అనుకో, లేకపోతే ఒక మాట తిట్టాడే అనుకో, అన్నం వండకుండా నేను ఎలా మనిషిని ఎండగట్టి అట్టాకి పండుకోబెడతా. అప్పుడు బుద్ధి వచ్చి మర్యాదగా ఈసారి నన్ను తిట్టకుండా కొట్టకుండా ఉంటాడు అని అన్నం కూడా వండకుండా, ఆయనకి ఏం పెట్టకుండా, ఆ పొద్దుడిది ఎప్పుడుదో ఉంటే సట్టి దుడుచుకొని తినేసి పనుకుందేమో, ఆయన ఎండబెట్టింది. ఈ ఆలోచన మంచిదేనా? మంచిది కాదు కదా. మరి తిట్టాడుగా ఆయన, తిట్టితే మరి ఎండ కట్టద్దా? ఆలోచన కరెక్టేనా? కరెక్ట్ కాదు. హల్లెలూయా. భరించువాడు భర్త తిట్టచ్చు, కొట్టచ్చు, మళ్ళీ సంపాదించుకొచ్చి పనికి పోకుండా సాగేది మరి ఆయనే కదా. కొడతానికి అధికారం ఉందా? తిడతానికి అధికారం ఉందా? అంటే వాళ్ళని కొట్టమని చెబుతలా. హల్లెలూయా. ఏదో కడుపులో మండినప్పుడు కారం ఎక్కువేసి, ఉప్పు ఎక్కువేసి, లేకపోతే ఏదేదో, హల్లెలూయా, ఏదో చేసినప్పుడు వాళ్ళకి ఇసుకు పుట్టి ఏదో కోపం వచ్చి ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా ఏం చేయాలంటే దుష్ట ఆలోచన చేయకూడదు. హల్లెలూయా. అట్టట ఆలోచన ఏం చేయాలంట? మానుకోవాలంట. మానుకుంటే దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. ఏది అన్నం వండకుండా అలిగి పండుకొని ఆయన్ని ఆకలితో పండబెడతాననే ఆలోచన ఉందే, అది దుష్ట ఆలోచన, మంచి ఆలోచన కాదు అది. కాబట్టి ఆ దుష్టమైన ఆలోచన మానుకోవాలంట. తమ దుష్ట తలంపులు మానవలెను, తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఆ మార్గం విడిచిపెట్టాలి. విడిచిపెట్టేసేసి ఆలోచనని మానుకొని యెహోవా వైపు తిరిగినట్లయితే వారి యందు దేవుడు జాలి పడతాడంట. పోనీలే, అంత తిట్టినా, అంత కొట్టినా, అన్నం వండి పెట్టింది, ప్రేమగానే ఉంది, సమాధాన పడింది, సారీ అయ్యా క్షమించు, ఆమె తన్నులు తింది, ఆమె సారీ చెప్పింది, క్షమాపణ అడిగింది, జాలి పడతాడు. ఆమేన్. కాబట్టి జాలి పడే దేవుడు ఆయన, క్షమించే దేవుడు ఆయన, బహుగా క్షమిస్తాడంట. కనుక మనం ఏం చేయాలి? సూర్యుడు అస్తమించులోగా కోపం ఇంక ఉండకూడదు. ఆమేన్. త్రోవలో ఉండగానే సమాధాన పడాల. త్రోవలో ఉండగానే అంటే పొద్దు తల్లి గర్భంలోకి పొద్దు కుంకే లోపలనే సమాధాన పడాల. సమాధాన పడటం అంటే క్షమాపణ కోరుకొని మళ్ళీ పుట్టాలు కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి. ఆమేన్. అలాగా సమాధాన పడకుండా ఆలస్యం చేసి అలిగి పండుకున్నావా, ఏమొచ్చుద్ది? బీపీ కాదు, షుగర్ కాదు వచ్చేది. ఏమొచ్చుద్ది? దెయ్యం వచ్చుద్ది. దెయ్యం వచ్చి ఏం చేస్తుంది? అవ్వక చెప్పి, ఆ ఐడియాలు చెప్పి అవతలకు తీసుకెళ్ళి ఒంటరిగా పట్టుకెళ్ళి
ఐడియాలు చెప్పిందిగా, ఆలోచన చెప్పి పండు తింటే నువ్వు సావనే నేను చెబుతున్నా, నీకెందుకు, నేను గ్యారెంటీ ఇస్తా, నువ్వు చావు తిను అని తప్పుడు మార్గంలో నడిపించింది కదా. అట్టాటి ఐడియాలు వస్తుంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమొస్తాయంట, ఐడియాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. సైతాన్ని తీసుకొచ్చి పెడతా ఉంటుంది, అటు చెయ్యి ఎటు చెయ్యి అని. దూషించి సావరాదు, సామని చెప్పు మీ ఆయన్ని అని సైతాన్ చెబితే కదా వాళ్ళ భార్య వచ్చి చెబుతుంది, అవును ఆ పండు తిను అసలు సావరంటే కదా ఆమె తిని తీసుకొచ్చి ఇచ్చేసింది. అవును, చెడిపోయిన సలహాలు చెబుతుంటుంది, దుష్ట తలంపులు తెచ్చుద్ది. అందుకని మనం ఏం చేయాలి, సాధ్యమైనంత వరకు త్వరగా సమాధాన పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే ఆయన బహుగా క్షమించేవాడు. కాబట్టి మన దుష్ట తలంపులు మానుకోవాలి, మన చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. దేవుని తట్టు తిరిగితే పొదుగుకే లోపల దేవుడు క్షమిస్తాడు. సమాధాన పడినట్టయితే బహుగా క్షమిస్తాడు. ఆమేన్. మన పొరపాట్లుంటే సాధ్యమైనంత త్వరగా దేవునితో సమాధాన పడగలిగితే ఆయన క్షమిస్తాడు, జాలి పడతాడు. ఆమేన్. ఆ రీతిగా ఎవరైనా జారిపోయి ఎక్కడైనా భార్య భర్తే కావచ్చు, బయట వారితోనే కావచ్చు, ఇరుగు పొరుగు వారితోనే కావచ్చు, ఏదైనా అది ఎక్కడైనా సరే తేడా జరిగిందంటే ఏదో నోరు జారేవో చెయ్యి జారావో, లేకపోతే వాళ్ళే నిన్ను నోరు జారి గబక్కన అన్నారే అనుకో, క్షమించేసేయి, సమాధానపడు. సాధ్యమైనంత తొందరలో నువ్వు కన్నా సమాధాన పడితే బహుగా క్షమించే దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఏశావు లేట్ చేసినందుకు బహుగా కన్నీరు కార్చి కూడా ఫలితం దక్కల, ఆశీర్వాదం అతనికి రాల. అందుకని మనం ఏం చేయాలంటే ఆలస్యం కాకుండా సాధ్యమైనంత తొందరలో సమాధాన పడటం అలవాటు చేసుకుందాం. ఎప్పుడైతే సమాధాన పడతావో, సారీ చెప్పి క్షమాపణ అడుగుతావో, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని, నిన్ను ఏడిపించిన వాళ్ళని, నీ మీద వ్యసనపడి కుళ్ళుకున్న వాళ్ళని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా క్షమించి వాళ్ళ మీద కోపం పెట్టుకోకుండా సారీ చెప్పి ఎప్పుడైతే సమాధాన పడతావో, సాతానుకి అవమానం కలుగుతుంది. సాతాను ఓడిపోయానని సిగ్గుతో నీ వద్ద నుంచి పారిపోతాడు. వాడి గట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వమాకు. ఎక్కడ సాతాను నీ మీద జయాన్ని పొందకూడదు. పడిపోయిన పరిస్థితి అయినా పర్వాలా, వాడితో చెప్పు, సాతానా 7 సార్లు పడిపోయినా నేను తిరిగి లేస్తా, నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు, నా సహవాసం, నా సంబంధాలన్నీ తిరిగి కట్టుకుంటా, నా శత్రువులతో పగవారితో నేను ఐక్యపడతాను, సమాధాన పడతాను, తిరిగి సమాధానం కలిసిమెలిసి ఉంటా. నీకు అవమానమే దక్కుతుంది తప్ప నీవు నా మీద జయం పొందలేవు సాతానా, వెళ్ళిపో అని చెప్పి ఆజ్ఞాపించి ప్రార్థన చేయి.